మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 46వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ఇజ్రాయేలు తనకున్నటువంటి ఆస్తి యావత్తును, తన కుమారులను లేదా వారి పిల్లలను, మందలను, పశువులు అన్నీ తీసుకొని యోసేపు దగ్గరికి ఐగుప్తుకి వెళ్ళడం మనం చూస్తాం. 45వ అధ్యాయంలో 27వ వచనం 28వ వచనం మనం గమనిస్తే, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను. ప్రతి మజిలీ దేవుని చిత్తము లేకుండా లేదా దేవుని నడిపింపు లేకుండా భక్తుల జీవితంలో జరగదు. ఎప్పుడైతే ఈ విధంగా వర్తమానము వచ్చిందో ఐగుప్తుకు రమ్మని, వెంటనే దేవుడైన యెహోవా యాకోబుకు ప్రత్యక్షమవుతున్నాడు. ఎంత అద్భుతకరమైన విషయం చూడండి. 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాల్లో దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమపెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. కనుక అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారము, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకే ఐగుప్తునకు ఇజ్రాయిల్ని తీసుకెళ్తున్నాడు. ఈ 47వ అధ్యాయంలో 27వ వచనం మనం చూస్తే, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబము వారందరూ 70 మంది. కేవలం ఒక 400 సంవత్సరాలకు ముందు, అంటే ఇజ్రాయిల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చే సమయానికి ఎన్ని లక్షల మందో మనకు తెలుసు, వారి కాలబలం ఎంతో. అయితే కేవలం 70 మందిగా ఇజ్రాయేలు ఐగుప్తులో అడుగుపెట్టాడు. ఈ ఐగుప్తులో ఇజ్రాయేలు ఎలాగ వృద్ధి పొందుతూ వచ్చాడో పౌలు కూడా మాట్లాడుతూ అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా రాస్తున్నాడు. అయితే దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. But when the time of the promise draw near, which God had sown to Abraham, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఆ నెరవేర్పు సమీపించిన కొలది ప్రజలు వృద్ధి పొందుతూ ఉన్నారు. చూడండి, కాలములు సమయములన్నీ అవి దేవుని వశంలో ఉంటాయి. చాలా సందర్భాల్లో మనము త్వరపడుతూ ఉంటాం, లేదా దేవునికి మనమే సలహా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కనుక, అందరి ఎదుట అందరూ మనల్ని గమనిస్తున్నారు కనుక కాస్త ఒడివడిగా కార్యక్రమాలు జరగాలి, వృద్ధి క్షేమము కనబడాలి, ఒకవైపున దేవుని కూడా మహిమ రావాలి, ఇలాగ ఎవరికైనా ఆలోచన ఉంటుంది. కానీ దేవుడైతే అంటాడు తగిన సమయం. పేతురు భక్తుడు కూడా అందుకే రాస్తాడు కదా, ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండుడి, ఆయన తగిన సమయములు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా ఆయన చిత్తము ఆయన సమయంలో మాత్రమే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఐగుప్తునకు ఇజ్రాయెల్ రావడం, యోసేపు సమయంలో మరి తన అన్నదమ్ములందరికీ లేదా ఇజ్రాయెల్నకు మంచి వసతి ఏర్పాటు చేయటం, వారు పశువుల కాపరులు కనుక వారికి మంచి పచ్చిక ఆ బయళ్ళను స్థలాలను ఇవ్వటం అన్నీ కూడా సవ్యంగా కనబడుతున్నాయి. అయితే నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేసరికి అతడు 8వ వాక్యం కూడా, అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో కూడా చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి దేశము నుండి వెళ్ళిపోదురేమో అనెను. యోసేపును ఎరగని ఓ క్రొత్త రాజు,
అంటే గత రాజు అతని జీవితంలో ఏం జరిగింది, ఎలాగ కలలకు భావం చెప్పాడు, ఎలాగ యోసేపు అధికారి అయ్యాడు, ఇదంతా ఇక కనుమరుగైపోయింది కాలక్రమంలో. అయితే ఒక కొత్త రాజు పరిపాలన చేస్తున్నాడు. అతడు ఇజ్రాయిల్కు వ్యతిరేక అయ్యాడు, వీరికి శత్రువు అయిపోయాడు, వీరిని హింసించడం మొదలుపెట్టాడు, వీరు వృద్ధి పొందకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు, వారిలో మగపిల్లలందరినీ చంపేస్తున్నాడు, వారికి పనికి ఆటంకం కల్పిస్తున్నాడు, తక్కువ పదార్థం ఇచ్చి ఎక్కువగా ఉత్పత్తి చేయమని వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎంతగా అంటే బ్రతకలేనంతగా విసుగు పుట్టి యెహోవాకు మొరపెట్టేంత శ్రమకు ఇజ్రాయిల్ వచ్చారు. ఇది వినేదానికి చూసేదానికి చాలా ఇబ్బంది అనిపించినా, ఇందాక మనం చదువుకున్నామే, వాగ్దాన కాలము సమీపించిన కొలది వారు వృద్ధి పొందిరి అని. కేవలం వాగ్దాన కాలం సమీపించిన కొలది వృద్ధి పొందిరన్న పాజిటివ్నెస్సే కాదు, కానీ వాగ్దాన కాలం సమీపించిన కొలది శ్రమ తీవ్రత పెరుగుతోంది. ఇలా అవుతేనే తప్ప ఇజ్రాయేల్ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 34వ వచనంలో చూస్తే, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను, రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అనగా ఆ దినములలో దేవుడు మోషేను ప్రవక్తగా లేవనెత్తాడు. కీర్తనకారుడు 105వ ఆ కీర్తనలో రాస్తూ అంటాడు, 26వ వచనం నుండి, ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. వారు ఐగుప్తుల మధ్యను ఆయన సూచక్రియలను, హాము దేశములో మహత్కార్యమును జరిగించిరి. ఆయన అంధకారమును పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలమును రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదుల్లోకి వచ్చెను. ఆయన ఆజ్ఞయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతముల అన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఇలా అనేక విషయాలు వివరిస్తూ 42వ వచనంలో అంటాడు, ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను ప్రసవేదన కలగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. దీని అర్థం ఏంటి? ప్రసవ వేదన వరకే మనం ఆలోచన చేస్తుంటాం, కానీ వాస్తవంగా ఒక స్త్రీ నవమాసాలు తను బిడ్డను కడుపులో మోస్తూ ఒక రోజున ప్రసవ వేదన ప్రారంభమవుతుంది. అది ఎంతగా అంటే చచ్చిపోయేంతగా బాధ కలుగుతుంది. ఇక ఆ శ్రమ తీవ్రత పెరిగితే తప్ప, వేదన పెరిగితే తప్ప ఆమె ప్రసవించలేదు. ఒకవైపున ఆ తల్లికి ఆ నొప్పి, ఆ బాధ విపరీతంగా కలుగుతున్న ఓ నిరీక్షణ, ఓ విశ్వాసము బిడ్డను కంటానని. ఎప్పుడైతే ఆ వేదన ఎక్కువైపోయి ప్రసవం కలిగిందో, బిడ్డను కనిందో, ఇప్పుడు ఈ నొప్పి అంతా కూడా సంతోషంగా మార్చబడతాయి. అందుకే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, కీర్తన 30వ అధ్యాయము 5వ వచనంలో, సాయంకాలమున 2వ భాగంలో, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అంటే ఒక పీరియడ్, ఒక సమయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో బాధ, కన్నీరు, దుఃఖము, ఏడుపు వచ్చి ఉండినను, అలా కొంతకాలం రాత్రి అంతా గడిపినను ఉదయమున సంతోషం కలుగుతుంది. ఇక ఆమె ప్రసవ సమయం వచ్చినప్పుడు, ప్రసవ సమయానికి ముందు ఎవడు బలవంతంగా కనిపించలేడు, లేదా ప్రసవ సమయం వచ్చినప్పుడు ఏ వైద్యులు ప్రసవించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. అలాగే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు కాలము మన జీవితంలో సమీపిస్తున్న కొలది 2 రకాలైనటువంటి మార్పులు మనం గుర్తించాలి. ఒకటి, మన ప్రజలు వృద్ధి పొందినట్లుగా ఆ వృద్ధిని మనం చూస్తాం. అదే సమయంలో మన పితరులు విపరీతముగా శ్రమకు లోనైనట్టుగా ఒకవేళ శ్రమలు కూడా కలగవచ్చు. అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితంలో జరుగుతున్న మార్పులన్నిటి వెనక మరుగై ఉన్నటువంటి దేవుని హస్తాన్ని మనం గుర్తించాలి. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం నుంచి చూడండి. అప్పుడు ఇజ్రాయేలు రామశేషు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళాడు.
ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని పంపి వారి మూలుగు విని ఆయన వాగ్దానం నెరవేర్పు కొరకు వారిని ఐగుప్తు నుంచి బయటికి తెస్తున్నప్పుడు పిల్లలు కాక కాల్బలం వీరులు మాత్రము 6 లక్షల మంది. దట్ ఈజ్ గాడ్. ఆయన అన్నాడు కదా 46వ అధ్యాయం ఆదికాండంలో, ఇదిగో నేను దేవుడను అన్నాడు 3వ వచనంలో, నీ తండ్రి దేవుడను, నువ్వు ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను. డు నాట్ ఫియర్, ఐ ఆమ్ గాడ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, వెళ్తున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో అనేక రకములైనటువంటి ఐగుప్తు అనుభవాలు ఎదురవుతున్నప్పుడు ఈ పాఠంలో నుంచి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడవద్దు, నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పు కాలము సమీపంగా ఉన్న కొలది దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలను జరిగించి ఏ విధంగా మన పితలను బయటికి తీసుకొచ్చాడో సంతోషముతో ఉత్సాహధ్వనితో ఆయన సమస్యలు అన్నిటి నుండి నిన్ను వెలుబడికి తీసుకొని వస్తాడు. కీర్తన 105:24 ప్రకారం దేవుడు నీకు వృద్ధి కలుగజేసి నీ శత్రువు అందరికంటే నీకు బలము కలగజేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.